బట్ బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాణ్యను కలిసిన నేను, అన్న ఏం చేయాలన్నా, అన్న ఇట్లా అందరు హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే, సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేనేం చేయాలి నాకు అర్థమవుతలే అంటే, సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కథ అది. నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్టు స్టార్ట్ అయింది. సో నాని అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ, జగదీష్ కానీ, మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు, ప్రశాంతి గారు, అలాగే దీప్తి అక్క. మీరు ఉన్నందుకు, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్. ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా, థ్యాంక్స్ అన్న, మళ్ళీ ఇట్లా ఇంకొక 20-30 years తర్వాత కూడా, అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం, చాలా థ్యాంక్స్ అన్న, మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చేద్దామని. ఐ విల్ అగైన్ కమ్ విత్ సంథింగ్.